తనదైన శైలిలో పాలనను కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. శాఖల వారీగా అధికారులు, మంత్రులతో సమావేశమవుతూ సమస్యల పరిష్కారాలను కనుగొంటున్నారు. ఉద్యమం కారణంగా మసకబారిన ఇంజనీరింగ్ విద్య, ఐటీ పరిశ్రమపై దృష్టి సారిస్తూనే తాగునీటి ఎద్దడిని నివారించేందుకు సరికొత్త ఫార్ములాలు సూచిస్తున్నారు కేసీఆర్. ఎంసెట్ కౌన్సిలింగ్, అడ్మిషన్లపై ఉన్నత విద్యాశాఖ అధికారులతో చర్చించారు కేసీఆర్. హైదరాబాద్ కు ఉన్న ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ హబ్ పేరును కాపాడాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చాలా కాలేజీలో సీట్లు ఖాళీగా ఉండడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అనే అంశాలపై పూర్తిగా ఫోకస్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై పడబోయే భారం వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మరో 3 రోజుల్లో మరోసారి రివ్యూ మీటింగ్ జరపనున్నారు కేసీఆర్. ఐటీఐఆర్ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని ఐటీ శాఖ అధికారులకు సూచించారు కేసీఆర్. కేంద్రం ఆదేశాల మేరకు 2025లోగా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐటీ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ తాగునీటి సమస్య గురించి ప్రముఖంగా చర్చించారు. సిద్దిపేట మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన ప్లాన్ ను తయారు చేయాలని కోరారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకాలపై చర్చించారు. తెలంగాణను పచ్చగా మార్చే లక్ష్యంగా 7 కోట్ల మొక్కలను ఈ ఏడాది నాటాలని నిర్ణయించారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ప్రమాదంలో గల్లంతైన వారి రక్షణ చర్యలను పర్యవేక్షించారు కేసీఆర్. హోంమంత్రి నాయని టీంతో ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రులు, కుటుంబీకులకు ఎటువంటి అసౌకర్యం రాకుండా చూసుకోవాలని సూచించారు కేసీఆర్.